తమ జీవనాధారమైన సాగు భూములను గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు ఇవ్వమని టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన రైతులు కరాఖండిగా చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణపై టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రైతులను కోరగా తమకు జీవనాధారమైన పంట పొలాల భూములను ఇవ్వమని అధికారులకు తేల్చి చెప్పారు. అంతేకాకుండా కలెక్టర్ కార్యాలయం ముందు నేషనల్ హైవే రైతులు ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడారు. గ్రీన్ఫీల్డ్ హైవే రద్దు చేసుకోమని, లేకపోతే బ్రౌన్ ఫీల్డ్ గా మార్చుకోమని, లేదంటే రైతులకు రోడ్డు నిర్మాణం చేస్తే రైతులకు టోల్ గేట్ భాగంలో 70% రుసుము రైతులకు ఇచ్చే విధంగా చేయమని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ మూడు ఇంకొకటి 10 కోట్ల డిమాండ్ చేస్తున్న ఎకరానికి ఈ 4 డిమాండ్లు ఉన్నాయి. మా 4 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చా మేము సమ్మతిస్తాం. లేదంటే ఈ 4 డిమాండ్లు మీరు నెరవేర్చకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే, కానీ మేము భూములు ఇచ్చడానికి సిద్ధంగా లేవు. 4 డిమాండ్లలో ఏదైనా ఒకటి పరిష్కరించిన తర్వాత మమ్మల్ని దయచేసి మళ్ళీ పిలిచి మమ్మల్ని రోడ్డు